తండ్రి రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశ బలవంతుడికి నజడనే యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం అని యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి క్రియలు నజడనే యేసుక్రీస్తునామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చాతపడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడి క్రియలు నజడనే యేసుక్రీస్తునామములో బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడి క్రియలు నజడనే యేసుక్రీస్తునామములో బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి యజబేల వెనుపకడ నజడనే యేసునామములో పగలగొట్టి విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడ సర్వసరసన యేసుక్రీస్తు నామం చెతకు దొరుకుతున్న రోమ 16:20 ప్రకారం థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మ మాయమన్న దుబుదలి క్రియలు నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడి క్రియలు నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ నాయన చిన్న బిడ్డల వారి భవిష్యత్తులో వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న మనస్సుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి ఉద్యోగాలకి భూఫలాలకి వ్యాపారాలకి జీతాలకి థ్యాంక్ యూ లార్డ్. ఓ స్వస్థలాలకి థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాకల మషకత రొకుల మషికిడిగి దిరిగెలవు రబదరిగెల దైవ చిత్తానుసారం వ్యవసాయాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న బిడ్డల చదువులు ఉన్నత మన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న సంఘ పరిచర్యలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రబలబర శకత రోకలబర సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న నూతన ఆత్మల రక్షణాత్మ మానవత్సన ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ ప్రతి ఒక్కరి కష్టాల జీతాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. రాకపోకలకు ప్రయాణ మార్గాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాకల మషకత రకల బల పోస్తుల పిలుపుకు ప్రవక్త పిలుపుకు బోధకు పిలుపుకు కాపరి పిలుపు స్వార్థ పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపుల ఉద్దేశాలు కలిగించి మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న దేవుని యొక్క దర్శనాలకి పిలుపులకు తలాంతులకి నైపుణ్యతలకు కృపావరాలకి అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఎడతగిన ప్రార్థన జీవితాలు దేవునితో సహవాస జీవితాలు వాక్యదాన వాక్యాంతరమైన జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మరించిన నుంచి లోపరుచుకొని కొన్ని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న ఏక మనసు ఎక్కడ ఏకాత్మ ఆత్మీయ ప్రార్థన చేయకుండా ఆత్మీయ మేరకు లేకుండా నిద్రమతి కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న ప్రత్యేక ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న భయంకరమైన తలంపుల ద్వారా బంధనపరిచే చదవబడే శక్తి బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న మనసు మీద దాడి చేసే మనుషులకు భూమిదలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్న దేశాలు రాష్ట్రాలు జిల్లాలు పట్టణాలు నగరాలు గ్రామాల పల్లెలు మానవుల ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రతి విధమైన బలిపీడ నజడనే యేసు నామములో బాగా థ్యాంక్ యూ బంధిస్తూ వానికి యేసు రక్తం చేత రిచ్ వేస్తున్న బలిపీడలు వెర్రగొడుతున్నాను యేసు నామములో. అలాగే థ్యాంక్ యూ లార్డ్. రకాల మషకత రొకలబ
సరిహద్దుల్లో పొలాల స్థలాలన్నీ సరిహద్దులను ఆక్రమించుకునే స్వాధీనపరచుకునే చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత గురించి వస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రా కలమాందర జగదర గొల బరబరిష కదర గొల బల బర దరిగిర బరబ ఉర్రా దాద్ర ద్ర గ్రబ్ల ద్రు గ్రుబ్ల బ్ల షకడ కదర గొల బర 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 దరిగిల బరబరబు ఉర్రా తాత్ర ద్ర 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 గ్రబ్ల ద్ర 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 గ్రబ్ల ద్ర గ్రుబ్ల బ్ల బ్ల ద్ర గిర బల బర బరబ ఉర్రాండల కదర గొల బర బల బర బరిష కదర గొల బల బల బర దరిగిల బర విడుదల ఆరాధన అభిషేకం మనకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన పరిశుద్ధాత్మల వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసి వినగల చెవి గ్రహించుకుని మనసు చూడగల కానీ నాటకపరిచే మీ మనం నిద్ర వెలిగించబడిన నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బల బరిష కదర గల ఆకర్షణ బలవంతుడికి భూమన దురాత్మ అంతకర శక్తుల ప్రభావాలకు ఆదేశాల సంకేతాల బంధాలు నాడాలు నిబంధనలకు వాగ్దానాలను ప్రమాణాలను నజరుడైన యేసుక్రీస్తును యేసు రక్తంలో తెంచివేసిన తెంచివేసిన థ్యాంక్ యూ లార్డ్. రీకెల మాందర గొల బర దరిగెలబా ఓ మా ప్రాణాత్మ దయాల ఆలోచన తలములు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంకల సమస్త మేరిచి నీవులు జీవులు అన్నిటి యేసుక్రీస్తు రక్తం చేత గురు విలేక రక్తం చేత కలవరి సెలవ రక్తం చేత దేవుని రక్తం కంచి వేసిన అగ్ని గంచిన ప్రకారంగా జకరి 2:5 ప్రకారం వదిలేస్తున్నాను. పరలోక సైన్య సమూహాన్ని కావల దూతలను నజరుడైన యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్నారు. రబాల వర్షక దరగల బరబల బరదరిగిరబ రుబల బరబర దరిగిరి బరబల వర్షక దరగల బల బరదరికిల అందరూ గల బరబరే అలా దరగల బరబర దరిగిల బరబర శకదరగల బరబరబు శకదరగల బరబల బరబర దరగల బరబర శకదరగల బాందరగల బరదరిగిరబ రిబా ద్ర 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 గ్ర బ్లా బ్లా బ్రా బ్రా ద్ర గురు బ్లా బ్లా బ్రా బ్రా ద్ర గుర బల బరదరిగిల బరబు రికల మాందరగల బరబర శకదరగల బబ దరిగిర బబ దరిగిల బరబరబ ఈర్ష్య ద్వేష గర్భపాత్మలో థ్యాంక్ యూ లార్డ్. ప్రతి బలవంతుడికి ఓ నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విడిచివేసిన మోసపడుతున్న బలవంతుడి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బల బల అందరగల బరబల బరబరిషి కదర దేవుడు ఇచ్చిన స్వాస్థ్యమును స్వతంత్రించుకుని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విడిచివేసిన దేవుని పైన ఆటంకపరిచే సనబల జోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ఆర్థిక సంబంధమైన ద్వారాలు నజరుడైన యేసుక్రీస్తు నామమున తెరవబడును గాక. ఆకాశ వాక్యం లేసిన మనకి 3:10 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున విప్పబడును గాక. థ్యాంక్ యూ జీసస్. రీబాల మాందురు గల బల బదరిగల బరబు అల్బర బల బదరిగల బరబర బరిషిక దరిగల బల మాందరగల బరబర దరిగల బ రీదా ద్ర 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 గ్ర బ్లా బ్లా ద్ర గ్రో బ్లా 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 దరి గ్రి బ్లా 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 ఉరాందర గల బరబల బరిషిక దర్ర గల బ మందర గల బరబల బరిషిక దరిగల బరబు రేకెలి బిరి బిదిరి గిరి బిదిరి గిరి బిదిరి గిరి బిలాషక దరుగల మాందర గల బర దరిగల బ ఉరాదా ద్ర 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 గ్ర బ్లా 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 ద్ర గ్ర బ్లా 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 ద్ర గ్ర బ్లా 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 ద్ర గ్ర బల బర దరిగల బర బర బ ఉర్రసక దరిగల బల బర బర బరిషిక దర్ర గల బర బల బల బర దరిగల బర బర బ ఉరాదా ద్ర 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 గ్ర బల బల ద్ర గ్రి బ్లా 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 దరి గ్రి బ్లా బ్లా బర బర దరిగల బర బర బ ఉరాదా ద్ర గిరి బల బర బర జగదరి గిరి బల బర బర జగదరి గిరి బల బర బర దరి గిరి బర బర దరి గిరి బ ఉరసద ద్ర గిరి బల బర బల బర 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 బరిష దరి గిరి బర 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 దరి గిరి బర బర దరి గిరి బర బర శరీరాల సమాన జీవితం జీవింపజేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నారు. ఆత్మానుసరమైన జీవితాన్ని అడ్డగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నారు. ఉర్రా బల బర బరిషి గిరి బల బల శకదరి గిరి బల బల మందురి గిరి బర బరబు రేబిలి బరిషి గిరి బల బల బరిషి కదర గల బల బల బర దరి గిరి బ ఉతాత్ర ద్ర 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 గ్ర బల 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 బర దరి గిరి బల బర దరి గిరి బు రేబిలి బరిషి గిరి బల బల బర దరి గిరి బరబు శకడ గల బల 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 బర దరి గిరి బల బల బర సద దర గల బల బల బర జగదరి గిరి బల బల బర దరి గిరి బల బర దరి గిరి బు ఉర్రా తాత్ర ద్ర 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 గ్ర బల బల దరి గిరి బల 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 దరి గిరి బల బర బర దరి గిరి బర బర బ ఉతాందర గల బల బల బర బరిష కదరు గల బల బల బర దరి గిల మాందురు గల బర బర దరి గిరి బ రుగల బర బర దరి గిరి బల బర 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 సుగదరి గిరి బల 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 అందర గల బర బర బ రుకల మాందర గల బర బర బరిషిక దరి గిల బర బరబు అల్దర జగదర గల బల బల బర దరి గిరి బల బ సాందర గల బల బల బర దరి గిరి బ రి బల 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 బర బర ద్రు గురు బర బల బర దరి గిరి బల బల బర బల బర బర దరి గిల బర బర దరి గిరి బ ఉతాందర గల బల బల బరిషిక దర గల బ బ దరి గిలి బ సతాత్ర గురు బల బల దరి గిరి బల బర ద్రు గుర బరబు రి గిలి బల బర బ సద ద ద్రు గుర బల బర బర సిగి దరి గిరి బల బర బర దరి గిరి బు రి గిలి బిరి బిరి సిగి దరి గిరి బిరి 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 సిగి దరి గిరి బల బర బర సిగి దరి గిరి బర బరిషిక దరి గుర బర బర దరి గిరి బ
అల్బరబల బదరు గలబ మందర గలబల బరబర పరిషికదర గలబర బరబర షికి దిరిగిల బరబ రి బాబా బాబా బర్రి గల బరబల బరబర సగదరిగిల బరబర దిరిగిల రబ రుకల బరబర దురుగిరి బిరబ బదర బాబా బాబా బదరి బాబా బాబా బలగర బాబా బాబా దర గుల బరబర దిరిగిల రబ రి గ్రి బ్రి 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 ద్రి గ్రి బ్రి బ్రి ద్రి గ్రి బిల బ్రాదరు గుల బల బరబర దిరిగిల రబ ఉతాంద్ర సగదర గలబల పరిషికదర గల బాబా బలగర బల బరబర షికి దిరిగిల బరబర దిరిగిల రబ రద ద్ర 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 గ్ర బల బల ద్ర గ్ర బల బల ద్ర గ్ర బల బల ద్ర గిర బల బల దిరిగిల రబ ఉర్రకర బల బరబర మీరు ఆదరణంతులకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. షకర బల బర 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 దరిగిర బిల బిలబి రదద్దర గర బల బర బల బర బర బరిష కదరు గల బరబు రకల మాందర గల బర బల బర బర బరిష కదరు గల బర బాందర గిరి బిల బిలబి రకల బర బల బర బల బరిష కదరు గల బర బల బర బరబ రుబ బబ బబ బల బర బల బర బరిష కదరు గల బర బలబ రద ద్ర 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 గర బల బర బల బరిష బదురు గల బల బర బరబు రదదర గర బర బర బరిష కదరి గిల మాందర గల బర బర దరి గిల బ షకదర గల బర బదరి గిర బల బర బల బరిష కదరు గల మాందర గల బర బల దరి గిల బ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించెను నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సెదతిచి నన్ను కరుణించి ఆదరించి సెదతిచి చదివమిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ శాపము నూర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ శాపము నూర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నా జాలిని
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ శగర బల వర బల వర బల మందర గర బర బర ఉరమల మందర గర బర 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 శగర బల మందర గర బర బల బర బల బర దురబల మందర గిరి వెలిగి రబల బర బల మందర గుల మస్సదరు గుల బర బర దురమ మమ మమ మందర గుర యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్య రక్తము మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్య రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము
రక్తము రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ
చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే. చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను,
అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 మహాపరిశుద్ధ స్థలము చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలము చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు
రక్తము యేసు రక్తము 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 రక్తము మహాపరిశుద్ధ స్థలము చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలము చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 రక్తము మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన శక్తి గారి వాక్ ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయము నీ శిలువ చాటును మరుగుని చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మను దేవునితో సావాసం తెగిపోయేలా చేసే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మనం ఏ విధంగా విరగొట్టాలి, నాశనం చేయాలి అనేదే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ మనలో ఈ ఆత్మీయత ప్రార్థన చేస్తున్నాడు. మంత్ర విద్య ఆత్మలు దేవునితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. ఏ కారణం చేత మంత్ర విద్య ఆత్మలు దేవునితో మనకున్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయో మనం గ్రహించినట్లయితే, ఏ విధానంలో దేవునితో ఉన్న సహవాసాన్ని మంత్ర విద్య ఆత్మలు మన జీవితంలో తెగిపోయేలా చేస్తాయో మనం తెలుసుకున్నట్లయితే, ఏ పరిస్థితులను బట్టి ఈ దేవునితో ఉన్న సహవాసాన్ని మంత్ర విద్య ఆత్మలు మన జీవితంలో తెగిపోయేలా చేయాలని
మరి అనేక రకాలుగా వాటి ఆలోచన క్రియలు జీవితంలో ఎలా ప్రయోగం చేస్తూ ఉన్నాయో తెలుసుకున్నట్లయితే మనం ఏ విధంగా వాటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాటి క్రియలను ఎలా నిస్సత్తు చేయాలి, నాశనం చేయాలనేది ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి తెలియజేస్తున్నాడు. బైబిల్లో దేవుని చిత్తానికి అనుగుణంగా లేని హృదయం నుండి ఉద్భవించే పాపం అవిధేయత. ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుడితో ఉన్న సావాసాన్ని ఎలా తెగిపోయేలా చేస్తాయంటే, ఏదో ఒక రకమైన పాపం చేయించడం ద్వారా, దేవుడికి వ్యతిరేకంగా ఏదో ఒక రకమైనటువంటి అవిధేయత చూపించడం ద్వారా దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. ఒక పాపపు ఆలోచన చాలు దేవుడితో మనకున్న సావాసం తెగిపోవడానికి. ఒక పాపపు తలంపు చాలు దేవుడితో ఉన్న సావాసం తెగిపోవడానికి. ఒక పాపపు ఉద్దేశం చాలు దేవుడితో ఉన్న సావాసం తెగిపోవడానికి. ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ విధంగా మరి పాపపు ఆలోచనలు కలిగించి దేవుడికి వ్యతిరేకంగా అవిధేయతను చూపించి జీవించేలా చేసి ఈ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. సో ఇంకా మనం గ్రహించవచ్చు, దేవుడితో ఉన్న సావాసాన్ని విచ్ఛిన్నం చేసే ఈ ఆత్మను మనం చూసినట్టయితే మంత్ర విద్య ఆత్మలను పాపం ద్వారా అవరోధాన్ని కలిగించాలని చూస్తాయి జీవితంలో. దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలా చేయడానికి మంత్ర విద్య ఆత్మలు ఏదో ఒక రకమైన పాపం ద్వారా అవరోధాన్ని జీవితంలో తీసుకురావాలని చూస్తాయి. మనం చూడొచ్చు, బైబిల్ స్థిరంగా పాపాన్ని, వ్యక్తులను దేవుని సన్నిధి మరియు సావాసులను వేరు చేసే అవరోధంగా చిత్రీకరిస్తుంది. ఏ రకమైన పాపమైనా సరే, అది చిన్న పాపమో పెద్ద పాపమో ఎలాంటి పాపమైనా సరే, దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలా ఈ మంత్ర విద్య ఆత్మలు చేస్తాయి. మనం చూడొచ్చు, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపెట్టేలాగా ఈ మంత్ర విద్య ఆత్మలు చేసి దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. అంటే మనం చేసే పనులు, మన చర్యలు, క్రియలు అవన్నీ కూడా మనం చేసుకునే ఎంపికల ద్వారా కూడా పరిశుద్ధ ఆత్మను దుఃఖపెట్టే పనులు చేయించి, మనం ఎప్పుడైతే మనం చేసే పనుల ద్వారా, క్రియల ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపెడతామో అప్పుడే దేవుడితో ఉన్న సావాసం తెగిపోయేలా ఈ మంత్ర విద్య ఆత్మలు చేస్తాయి. ఆయనతో మన సావాసానికి ఆటంకం కలిగిస్తాయి ఈ మంత్ర విద్య ఆత్మలు. అందుకనే ఎఫెసీ పత్రిక 4:30 రాయబడింది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు మీరు ముద్ర వేయబడి ఉన్నారు నాయన. సో ఏ రకమైన దేవుని చిత్తంలో లేని పనులు, ఏ రకమైన దేవుని చిత్తంలో లేని ఆలోచనల ద్వారా చేసే పాపం, ఏ రకమైన దేవుని చిత్తంలో లేని తలంపుల ద్వారా చేసే పాపాలు, దేవునికి వ్యతిరేకమైన పాపపు పనులు, పాపపు చర్యలు, పాపపు క్రియలు, పాపపు ఉద్దేశాలు అన్నీ కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుడితో ఉన్నటువంటి సావాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. హల్లెలూయా. మొదటి దశలోని పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. అదొక హెచ్చరికగా ఇవ్వబడి ఉన్నది. ఈరోజు చాలా మంది జీవితాలు మంత్ర విద్య ఆత్మలు ఆత్మను ఆర్పి వేసుకునేలాగా చేసుకుని, మరి చాలా మంది జీవితాల్లో ఈరోజు దేవుడితో ఉన్న సావాసం తెగిపోయేలా చేసి నడిపిస్తున్నాయి. ఆత్మను ఆర్పి వేసుకున్న వ్యక్తి జీవితంలో దేవుడితో ఉన్న సావాసం ఆ రోజే తెగిపోయినట్టు. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే నిర్గమాకాండంలో 33వ అధ్యాయం 3వ వచనం చదివితే అర్థమవుతుంది. 3వ వచనం ఏం రాయబడిందంటే, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పారు. హల్లెలూయా. దేవుడు మోషేతో చెబుతున్న మాట, మీరు లోబడనొల్లని ప్రజలు, మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం దేవుడితో ఉన్న సావాసాన్ని ఎలా తెగిపోయేలా చేస్తాయంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడికి లోబడకుండా చేయడం ద్వారా, దేవుడు చెప్పిన వాక్యానికి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు, దేవుడు చెప్పినటువంటి కట్టడలకు, దేవుడు నియమించినటువంటి శాసనాలకు
లోబడకుండా చేయడం ద్వారా ఆ వ్యక్తులకి దేవుడితో ఉన్న సహవాసం తెగిపోతుంది. ఎప్పుడైతే దేవుడికి విధేయత చూపించకుండా లోబడకుండా ఉంటామో ఆ లోబడని రోజే దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయిన రోజు. ఈ మంత్ర విద్య ఆత్మలు కూడా, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కూడా దేవుడికి లోబడకుండా చేసి దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. మీరు లోబడనోళ్ళని ప్రజలు కనుక నేను మీతో రాను అంటున్నాడు మోషేతో దేవుడు. ఇక్కడ నేను మీతో కూడా రాను. దేవుడు మనతో రాకపోతే మనం ఏ విధంగా కూడా ఈ లోకంలో ఏ పరిస్థితిని జయించలేం. దేవుడు మన పరిస్థితులతో కూడా, మన స్థితిగతులతో కూడా మన జీవితంలో రాకపోతే మన జీవితాన్ని మనం సవ్యంగా జీవించలేం. ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుడు మనతో రానివ్వకుండా ఆటంకపరిచి దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. ఒక్క పని చేస్తే చాలు దేవుడు మనతో రాకుండా ఉండడానికి. అదేంటంటే దేవుడికి లోపడకుండా ఉండడం. ఇక్కడ అదే మోషేతో దేవుడు చెప్తున్న మాట నిర్గమకాండం 33:3 మీరు లోబడనోళ్ళని ప్రజలు కనుక మీతో నేను రానంటున్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడు ఒక విశ్వాసి జీవితంలో రాడంటే ఆ విశ్వాసి దేవుడి జీవితం దేవుడు చెప్పిన విధంగా లోబడకపోతే, మనం దేవుడు చెప్పిన విధానంలో జీవించకపోతే, దేవుడు చెప్పిన రీతిలో మనం నడుచుకోకపోతే అప్పుడు ఖచ్చితంగా దేవుడితో ఉన్న సహవాసం తెగిపోతుంది. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి మంత్ర విద్య ఆత్మలకు తెలుసు ఏం చేస్తే దేవుడితో సహవాసం వీళ్ళకి తెగిపోద్ది అని. వాటి లక్ష్యమే అది, దేవుని ప్రజలను దేవుడితో సహవాసం చేయనీయకుండా. ఈరోజు చూడండి ఎన్ని రకాల ఆటంకాలు దేవుని ప్రజలకి. ప్రార్థన చేయకుండా, దేవుడితో సహవాసం చేయకుండా, దేవుడితో నడవనివ్వకుండా రకరకాల వ్యామోహాలు, రకరకాల జ్ఞాపకాలు పెట్టేసి ఆ దేవుడికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవింపచేసి, దేవునికి విరోధమైన ఆలోచింపచేసి, దేవుని చిత్తంలో పనులన్నీ చేయిస్తూ, మరి విరుద్ధమైన భావాల చేత నడిపిస్తూ, మరి లోబడని కూడా చేస్తూ అనేక రకాలుగా దేవుడితో ఉన్న సహవాసాన్ని మాంత్రిక మంత్ర విద్య ఆత్మలు తెగిపోయేలా చేస్తారు. హల్లెలూయా. ఎన్నో రకాలు అపవిత్రమైనటువంటివి, దేవుడి చిత్తంలో లేని వాటిని ముట్టుకోవడం, చూడడం, తినడం, తాకడం, రకరకాల పరిస్థితులకి ఆ కళ్ళు, చెవులు, జ్ఞానేంద్రియాలు అన్నీ మరి మనస్సు, హృదయంతో సహా అపవిత్రపరుచుకుని దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలాగా ఎంతోమంది ఈ రోజు నడుచుకుంటున్న వాళ్ళని మనం చూడవచ్చు. మంత్ర విద్య ఆత్మలు వాటి లక్ష్యం ఏంటంటే దేవుని ప్రజల్ని దేవుడితో ఉన్న సహవాసంతో తెగిపోయేలా చేయాలి. వాటికి ఈజీ. ఈరోజు ఇంకా మరీ చూడవచ్చు, ఈ లాస్ట్ డేస్లో ఎన్ని రకాల పద్ధతులను ఉపయోగించి, ఎన్ని రకాల పరిస్థితులు ఉపయోగించి దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తున్నాయో మనం చూడవచ్చు బైబిల్ గ్రంథం. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, మీరు లోబడనోళ్ళని ప్రజలు కనుక నేను మీతో రాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనతో రాకపోతే హల్లెలూయా ఏ విధమైన జీవితాన్ని మనం జీవించడం సరేమో, త్రోవలో మిమ్మల్ని సంహరిస్తానేమో అంటున్నాడు. సో దేవుని ప్రజలని దేవుడితో సహవాసం తెగిపోయేలా చేసి దేవుడి చేతనే శిక్షించేలా చేయాలని చూస్తే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం. మంత్ర విద్య ఆత్మలు దేవుడి చేతనే దేవుని ప్రజలు శపించేలాగా, దూషించేలాగా, దేవుడే దేవుని ప్రజల్ని విడిచిపెట్టేలాగా, సో రకరకాలుగా వాటి ఆలోచనలు, కుయుక్తులు పన్నుతూ ఉంటాయి. హల్లెలూయా. అలా మనం చూడొచ్చు దేవుని ప్రజలకి దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయేలా చేసిన పరిస్థితులు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదాము అవ్వ జీవితంలో, వారి ఇరువురి జీవితాల్లో కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించేలా చేసి ఆదాము అవ్వ దేవుడికి అవిధేయత చూపించడం ద్వారా, వద్దన్నటువంటి తినవద్దన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం ద్వారా మరి దేవుడితో ఉన్నటువంటి ఆ సహవాసం వారి ఇరువురి జీవితాల్లో తెగిపోవడం జరిగింది. దేవునికి అవిధేయత చూపాలనే వారి ఎంపిక ఆయన నుండి, అంటే దేవుని నుండి మరియు ఏదైనా తోట నుండి కూడా విడిపోవడానికి దారితీసింది. ఈరోజు చాలామంది చాలా విషయాలు ఎంపిక చేసుకునే విషయాల్లో దేవుని చిత్తంలో లేని వాటిని ఎంపిక చేసుకోవడం, దేవుడు వద్దన్న వాటిని ఎంపిక చేసుకోవడం,
ఈ మంత్రి విద్యాత్మలు చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుడితో ఉన్న సహవాసాన్ని ఎలా తెగిపోయేలా చేస్తున్నాయంటే, దేవుడు వద్దన్నటువంటి వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా, దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్ని వాళ్ళు కోరుకోవడం ద్వారా ఈ మంత్రి విద్యాత్మలు ఏం చేస్తున్నాయి, దేవుడితో ఉన్న సహవాసాన్ని పూర్తిగా తెగిపోయేలా చేసి నడిపిస్తారు. అందుకే ఇక్కడ మనం చూడవచ్చు, ఆదాము అవ్వ జీవితంలో వారి దేవుడికి అవిధేయత చూపించారు, పాపం చేశారు. సో ఆ కారణం చేతనే దేవుని చేత వారు ఏదైనా తోటలోండి గెంటి వేయబడ్డారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడి చిత్తంలో లేని వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా ఈ మంత్రి విద్యాత్మలు దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తారు. ఎన్నో ఆలోచనలు దేవుడితో దేవుడి చిత్తంలో లేని ఎన్నో ఎంపికలు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా దేవుడు వద్దన్న దాన్ని ఎంపిక చేసుకోవడం, దేవుడు కాదన్న దాన్ని ఎంపిక చేసుకోవడం, దేవుడికి ఇది అసహ్యం అని తెలిసిన దాన్ని ముట్టుకోవడం, దేవుడు ఏదైతే ఆజ్ఞ జారీ చేశాడో ఆజ్ఞని మేరేలా చేయడం, మేరడం, ఇవన్నీ దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేయడానికి మంత్రి విద్య ఆత్మలు దేవుని ప్రజల్లో కలిగిస్తున్నటువంటి చాలా మంది ఈ రోజుల్లో మనం చూడవచ్చు. అనేక విషయాల్లో ఇలాంటిది కోరుకోకూడదు, ఇలాంటిది అడగకూడదు, ఇలాంటిది ఆశించకూడదు, ఇలాంటిది మన మనసులోకే రాకూడదని వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం చేత ఆవరించబడిన వాళ్ళు ఏది దేవుడు అసహించుకుంటాడో, ఏది దేవుడు వద్దంటున్నాడో, ఏది దేవుడు ముట్టవద్దంటున్నాడో, ఏది దేవుడు ఎవరి జీవితాల్లోకి చేయకూడదు అని అంటున్నాడో వ్యతిరేకమైనవి కావాలని ఎంపిక చేసుకుని దేవుడికి ఇష్టం లేదని తెలిసి కూడా ఆ పనులు చేస్తూ దేవునితో ఉన్న సహవాసాన్ని తెంపేసుకుంటున్నారు. ఈరోజు ఈ మంత్రి విద్య ఆత్మలు చేసే పనిలో చాలా మంది నిమగ్నమైపోయి ఉన్నారు. వద్దన్న వాటిని ఆశించడం, కాదన్న వాటిని కోరుకోవడం, విడిచిపెట్టమన్న వాటిని పట్టుకోవడం, దేవుడు వద్దన్న వాటిని. ఎందుకంటే దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయింది. ఈ విధంగానే మనం చాలా మంది జీవితాల్లో దేవుడితో సహవాసం ఎందుకు లేదు. ఈరోజు చూడండి, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు దేవుడితో సహవాసం ఎక్కువ లేదు. దురాత్మలతో, ఈ లోక సంబంధమైన లోక మనుషులతో, రకరకాల పాపపు క్రియలతో, అపవిత్రమైన వాటితో సహవాసాలు ఎక్కువ చేస్తున్నారు. దేవుడు కోరుకోని వాటితో, దేవుడు వద్దన్న వాటితో. ఇది మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళ సొంత ఎంపికలు చేసుకుంటారనమాట. ఈవెన్ చదువుల్లో ఏంటి, వివాహాల్లో ఏంటి, కాలేజెస్లో కానీ వద్దన్న పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అపవిత్రమైనవి. ఇప్పుడు ఈ లాస్ట్ డేస్లో అయితే భయంకరంగా జరుగుతున్నాయి. భయంకరంగా, హల్లెలూయా, చాలా ఘోరాతి ఘోరమైనవి, నీచాతి నీచమైనవి ఈ లోకంలో భయంకరంగా జరుగుతున్నాయి. దేవుడికి వ్యతిరేకమైన వంటి పనులు అనమాట. ఈ అపవిత్రాత్మల చేత, ఈ మంత్రి విద్య ఆత్మల చేత యవనస్తులు చూడొచ్చు. విపరీతమైనవి కంటికి కనబడుతున్నాయి, విపరీతమైనవి వారి హృదయాల్లోకి వెళ్తున్నాయి, విపరీతమైనవి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఈరోజు ఎంతమంది జీవితాలు భయంకరంగా వీధుల్లో తిరుగుతున్నాయో మనం చూడవచ్చు. ఇది దేవుడితో సహవాసం తెగిపోయేలా చేసిన మంత్రి విద్య ఆత్మల దాడి. ఈవెన్ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు చాలా మంది జీవితాల్లో. ఆ పాపము, అవిధేయత చూపించడం వల్ల దేవుడికి ఆ పాపము, దేవుడు వద్దన దాన్ని చేసి పాపం చేయడం ద్వారా, దేవుడికి అవిధేయత చూపించడం ద్వారా ఈ మంత్రి విద్య ఆత్మల వ్యక్తుల జీవితాల్లో విపరీతంగా దాడి చేస్తున్నాయి. దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తున్నాయి. దేవుడితో ఉన్న సహవాసం తెగిపోతే ఇంకా వ్యక్తి జీవితం ఎంత భయంకరమైన నరకంగా ఉంటుందో మనం చూడొచ్చు. అలాగే మనం చూడొచ్చు, ఆయన ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో కూడా విగ్రహారాధన చేయడం ద్వారా, వారు అబద్ధ దేవుళ్ళని ఆరాధించడం మరియు దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించడం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు మరి వారు కూడా దేవుడి నుండి విడిపోయారు, దేవుడి సహవాసం నుంచి విడిపోయారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ దేవుడి సహవాసం నుండి తెగిపోయిన జీవితాలు చాలా మందివి లాస్ట్ డేస్లో మనం చూడొచ్చు. బైబిల్ గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 11-12 వచనాలు చదువు.
7వ అధ్యాయంలో 11లో ఇజ్రాయేలు పాపం చేసి ఉన్నారు, ఇజ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. వారు ఏం చేశారు? శత్రువుల ఎదుట నిలబడలేక శత్రువుల ఎదుటే వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. ఆమె దేవుడి సావాసం తెగిపోయిన ఇజ్రాయెల్ ప్రజల జీవితాన్ని ఇక్కడ స్పష్టంగా యెహోషువ గ్రంథంలో మనం చూడొచ్చు. దేవుడు సావాసం తెగిపోయినటువంటి వీరితో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11-12 మనం చూడొచ్చు. దేవుడు యెహోషువను అతని తలంపుల తీరును బట్టి గద్దిస్తూ ఉన్నాడు. గట్టిగా ఆమెను చూద్దాం. హల్లెలూయా. పాపం చేసింది ఇక్కడ ఒకడే, ఆకాన్. హల్లెలూయా. శిక్ష అందరి మీద పడింది. హల్లెలూయా. ఒక కుటుంబంలో ఒకరు పాపం చేస్తే ఆ పాపం ఇంటిల్లని పాలింటిల్లని ఏడిపిస్తుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా సత్యం. హల్లెలూయా. అందుకనే దేవుని ప్రజలైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మూలంగా ఏ ఒక్క పాపమన్నా జరిగిందంటే నా ఇంటి వాళ్ళందరినీ నేను ఏడిపించిన వ్యక్తిని అవుతాను, నా ఇంటి వాళ్ళందరినీ నేను దుఃఖపెట్టిన వ్యక్తిని అవుతాను, నా ఇంటిని వారికి గాయం చేసిన వ్యక్తిని అవుతాను అనే భయం ఉండాలి దేవుని బిడ్డ. ఈరోజు అలాంటి భయం లేదు చాలా మంది జీవితాల్లో. నేను చేస్తేనే ఎవరేమైందిలే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలాగా పాపం చేస్తూ వారు చేసిన పాపం ద్వారా మిగిలిన వాళ్ళందరికీ శోధన తీసుకొస్తున్నారు. అదేంటి, నేను తప్పు చేస్తే ఇంకొకరికి శిక్ష పడడం? అవును, ఖచ్చితంగా ఆ ప్రభావం ఇతరుల మీదకి వెళ్తుంది. ఫ్యామిలీలో, అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే చర్చి కావచ్చు, సొసైటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఇన్ఫ్లుయెన్స్ అందరి మీదకి వెళ్తుంది. మంత్ర విద్య ఆత్మల దేవుడితో సావాసాన్ని తెగిపోయేలా చేసింది మరి అవ్వే చేసింది. ఫస్ట్ ఆజ్ఞాతిక్రమం మరి ఆదాం మీదకి వెళ్ళలేదా? హల్లెలూయా. అలాగే ఎవరు చేసినా ఇంట్లో పాపం, సంఘంలో పాపం, కుటుంబంలో పాపం, సమాజంలో పాపం, మిగిలిన వాళ్ళందరి మీద ఆ ప్రభావం ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూడొచ్చు ఈ చేతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాలు. ఈ యొక్క ఆకాను ఒక్కడే అక్కడ ఆ ఇజ్రాయెల్ ప్రజలు అన్ని లక్షల మందిలో ఆకానే పాపం చేశాడు. మరి ఆకాన్ చేసిన ఒక పాపానికి ఇజ్రాయెల్ ప్రజల ప్రయాణం అంతా ఆగిపోయింది. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఆత్మీయ ప్రయాణాలు, నిజమైన ప్రయాణాలు, జీవిత ప్రయాణాలు ఎందుకు ఆగిపోతున్నాయి? ఎవరో ఒకరు ఏదో పాపం చేస్తున్నారు. ఎవరో ఒకరు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి దేవుడితో నా సావాసాన్ని తెగిపోయేలా చేసుకున్నాం. అంటే మనం చూడొచ్చు ఇక్కడ పాపం చేసింది ఒకడే ఆకాను. అయితే దేవుని మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఆకాను పాపం చేశాడు అనలేదు, ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేశారు అన్నాడు దేవుడు. హల్లెలూయా. పలానా వ్యక్తి పాపం చేశాడని చెప్పలేదు దేవుడు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేశారు అన్నాడు. హల్లెలూయా. ఒకడు చేసిన పాపానికి ఇజ్రాయెల్ ప్రజలు అందరూ దోషులయ్యారు. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎంత కుయుక్తిగా అంటే ఎలాగంటే ఒక్క వ్యక్తి చేత మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేయిస్తాయి, కుటుంబాన్ని సర్వనాశనం చేయిస్తాయి, సంఘాన్ని నాశనం చేయాలని చూస్తాయి. అందుకనే చీడ పురుగులు లేకుండా చూసుకోవాలి జీవితాల్లో. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ ఆకాన్ జీవితం ద్వారా మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేశారు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేశారు, నేను వారికి నిర్ణయించిన నా నిబంధనలు మీరారు అంటున్నాడు. చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవునితో సావాసాన్ని ఎలా తెగిపోయేలా చేస్తాయంటే దేవుని నిబంధనను మీరేలాగా, దేవుని కట్టడను మీరేలాగా, దేవుని ఆజ్ఞను మీరేలా చేసి ఈ చేతబడి శక్తులు, చెల్లంగి శక్తులు ఆ దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా.
అలాగే దేవుడు ఏమంటున్నాడు, వారు శాపానికి గురైన వస్తువులు కొన్ని తెచ్చుకున్నారు అంటున్నాడు. తెచ్చింది ఒకడే, ఆకాన్ ఒకడే తెచ్చాడు, కానీ ఇజ్రాయెల్ ప్రజలందరూ తెచ్చారు అంటున్నాడు దేవుడు. అంటే చూడండి, ఈ ఒక్క వ్యక్తి పాపం, ఒక వ్యక్తి దోషం ఇజ్రాయెల్ ప్రజలందరి మీదకి వచ్చింది, అందరూ చేసినట్టు అయింది. అందుకనే మన భక్తి జీవితం, దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ డేస్లో హల్లెలూయా. ఆ దినం సమీపించే కొద్దిగా, డే సెకండ్ కమింగ్ అంటే దేవుని రాకడ వచ్చే వరకు, వచ్చే లోపు మనం ఇంకా 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 చాలా 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 జాగ్రత్తగా, చాలా దేవుడు కోరుకున్న రీతిలో మన జీవితం ఉండాలి. ఏ రీతిలో కుడికి కానీ ఎడమకు కానీ త్రుట్టిల్లకూడదు. దేవుడితో నా సహవాసం తెగిపోయేలా చేసుకోకూడదు. ఈ మంత్ర విద్య ఆత్మలు చూడండి, ఇక్కడ వారి శాపానికి గురైన వస్తువులు కొన్ని. ఈరోజు చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో, చాలామంది విశ్వాసుల కుటుంబాల్లో, చాలామంది సేవకుల కుటుంబాల్లో శపించబడిన వస్తువులు ఉంటాయి ఇంట్లో. శపించబడిన వస్తువులు అంటే ఏంటి? అన్య ఆచార సంబంధమైన వస్తువులు కావచ్చు, దేవుడి చిత్తంలో లేని వస్తువులు కావచ్చు, దేవుడు వద్దన్నవి కావచ్చు, రకరకాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆకాను దేవుడి సన్నిధిలో అతన్ని దొంగిలించిన సొమ్ము అక్కడ మనం చూడవచ్చు. అతను కొన్ని ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి ఆ విధంగా ఆ శాపానికి గురైన వస్తువులు కొని తెచ్చుకున్నారు. మన కుటుంబాల్లో, మన గృహాల్లో శపించబడిన వస్తువులకు చోటు ఇవ్వకూడదు. చాలామంది షోకేజుల్లో పెడతా ఉంటారు శపించబడిన వస్తువులు కొని. వాటిని మనం గమనించాలి. వాక్యానుసారంగా లేనటువంటి వాటిని, దేవుని చిత్తంలో లేని వాటిని అన్నిటిని మనం తీసివేయాలి. హల్లెలూయా. కొన్ని కొన్ని వస్తువులు శాటానిక్ సింబల్స్గా ఉంటాయి, అంటే సాతాను యొక్క గుర్తులుగా ఉంటాయి. వాటిని మనం ఏమాత్రం కూడా ఇంట్లో ఏం చేయకూడదంటే ఉపయోగించకూడదు. వాటిని ఒక అలంకరణ రూపంలో కానీ రకరకాలుగా వాటిని ఒక ఇది చేయకూడదు. వాటిని పెట్టి మనం ఎగ్జిబిషన్ లాగా ఎగ్జిబిట్ చేసి అట్లా చేయించకూడదు. ఈ ఆకారం చేసిన తప్పు ఇజ్రాయెల్ ప్రజలందరూ చేసినట్టు అయింది. సో కుటుంబంలో, గృహంలో కూడా దేవుడితో సహవాసం తెగిపోయేలా చేసే వస్తువులకి మనం చోటు ఇవ్వకూడదు. ఇక్కడ ఆకాన్ జీవితం, అలాగే ఇజ్రాయెల్ ప్రజల జీవితం మొత్తం కలగలిపి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ శాపానికి గురైన వస్తువులు కొన్ని తెచ్చుకున్నారు. వారు దొంగిలించి కపటంగా ప్రవర్తించి వాటిని వారి సొంత సామాన్లో ఉంచారు. దేవుడు ఏ విధంగా చెబుతున్నాడు ఇక్కడ? శాపానికి గురైన వస్తువులు అంటే ఏంటంటే, దొంగతనం చేసుకుని తీసుకొచ్చిన వస్తువులన్నీ శపించబడినవే. ఏ రూపంలో దొంగతనం చేసుకొచ్చిన వస్తువులైనా సరే, ఎవరి ఇళ్లలో ఉన్నా సరే, సేమ్ ఇదే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడితో సహవాసాన్ని తెగిపోయినట్లుగా చేసినటువంటి పరిస్థితి. దొంగతనాలు చేసుకొచ్చి తీసుకొచ్చిన సొమ్ములు సొంత సొమ్ములో దాచిపెడుతున్నారు కొంతమంది. ఎలాగ ఇక్కడ వీరు చేశారు ఇజ్రాయెల్ ప్రజల ఆకారం మనం చూసినట్లయితే, దేవుడితో సహవాసం తెగిపోవడానికి దొంగిలించి కపటంగా ప్రవర్తించి మోసగించి ఆ దొంగతనం ద్వారా మోసం చేసి తీసుకొచ్చినటువంటి సొమ్మును ఆ కొంత సామాన్లో వాటిని వాళ్ళ సొంత సామాన్లో ఉంచారు. దొంగతనం చేసుకుని తీసుకొచ్చినటువంటి సామాన్ని వారి సొంత సామాన్లో కలిపేశారు. ఎలాగంటే ఇది ఈ చేతబడి చిల్లంగి మంత్రశక్తి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఇప్పుడు మంచిగా సంపాదించింది కూడా పాడైపోయింది. అక్కడ కాస్త కూస్త నీతిగా న్యాయంగా సంపాదించిన సొమ్ము కూడా అపవిత్రత అంటుకుంది. ఎందుకంటే ఈ దొంగిలించిన, ఈ కపటంతో మోసం చేసిన ఈ యొక్క అపవిత్రమైన సొమ్మును తీసుకొచ్చి అందులో పెట్టేశారు కాబట్టి. హల్లెలూయా. సో అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? వారు దేవుడి చిత్తంలో లేని వాటిని దొంగిలించి, ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో దొంగతనాలు చేసుకొచ్చి, దోపిడీతనాలు చేసుకొచ్చి, మోసంగా ప్రవర్తించి, కపటంగా ప్రవర్తించిన చిన్న వస్తువు ఇంట్లో ఉన్నా సరే, ఆ చిన్న వస్తువును బట్టి దేవుడితో ఉన్న సహవాసం తెగిపోతుంది. దేవుడు ప్రతి దాన్ని కూడా ఆయన గుర్తిస్తాడు, లెక్కిస్తాడు. దేవుని చిత్తంలో లేని ఏదైనా సరే మన జీవితాల్లోకి రాకూడదు, కుటుంబాల్లోకి రాకూడదు, ఎవరిలోకి రాకూడదు. దొంగిలించబడినటువంటి వస్తువులు కావచ్చు, కపటంతో మోసం చేసినటువంటి ప్రవర్తన ద్వారా వచ్చినవి కావచ్చు, అది మాటల రూపంలో రావచ్చు, చూపుల రూపంలో రావచ్చు, తలంపుల రూపంలో రావచ్చు, ఆలోచనల రూపంలో రావచ్చు, అనేక పరిస్థితుల రూపంలో రావచ్చు.
ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా ఇటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడితో ఉన్న సావాసాన్ని పూర్తిగా తెగిపోయేలా చేస్తే దొంగిలించబడిన సొమ్ము, దొంగిలించబడినటువంటి వస్తువులు ఎవరి కుటుంబాల్లో ఉన్న వారి కుటుంబాల్లో దేవుడితో ఉన్న సావాసం తెగిపోతుంది. దొంగిలించబడినటువంటి సొమ్ము ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఉన్న వల్ల దేవుడు అంటున్నాడు, అందుచేతనే శత్రువులు ఎదుట ఇజ్రాయెల్ ప్రజలు నిలబడలేకపోతున్నారు. ఈరోజు ఎందుకని చాలా మంది చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ముందు నిలబడలేకపోతున్నారు? ఎందుకని చాలా మంది శత్రువు అయిన సాతాను ముందు నిలబడలేకపోతున్నారు? అపవాది క్రియల ముందు నిలబడలేకపోతున్నారు, ఎదిరించలేకపోతున్నారు, వారిని తరిమి కొట్టలేకపోతున్నారు. కారణం ఒకటే, ఈ శపించబడిన వస్తువుల చేత వారి ఇల్లు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ హృదయాలు నింపబడిపోయి ఉన్నాయి. దేవుడితో సావాసం తెగిపోయింది. చాలా మందికి అపవాది అంటే భయం, అపవాది క్రియలను ఎదిరించాలంటే భయం. అపవాదిని ఎదిరించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వారు ఆల్రెడీ శపించబడిన వాటిని వాళ్ళ జీవితాల్లో పెట్టుకుని ఉన్నారు. కాబట్టి శత్రువుని జయించడానికి వాళ్ళకి సాహసం లేదు. అపవాదిని ఎలా జయించగలుగుతారు? అపవాది వస్తువులు ఇంట్లో పెట్టుకుని, సాతాను వస్తువులు ఇంట్లో పెట్టుకున్న వ్యక్తి సాతాన్ని ఎలా జయించగలుగుతాడు? చాలా మంది జీవితాలు ఈరోజు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా శపించబడిన వాటిని ఇంటిలో హృదయాల్లో పెట్టుకుని అపవాదిని ఎదిరించలేని పరిస్థితి, శత్రువు ఎదుట నిలబడలేకపోతున్నారు. ఈరోజు చాలా మంది జీవితాలు శత్రువు ఎదుట నిలబడలేకపోవడానికి కారణం ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వారు సంపాదించి దొంగతనం చేసుకొచ్చిన, కపటంతో మోసం చేసుకొచ్చినటువంటి జీవితాలు. చాలా మంది జీవితాల్లో కపటం, మోసం చేత ప్రవర్తించిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. దొంగిలించబడిన వస్తువులతో సహా కపటంతో ప్రవర్తించిన హృదయాలు, మోసపూరితమైన హృదయాలు దేవుడితో సావాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు మోసపూరితమైనటువంటి మనస్తత్వం, మోసపూరితమైనటువంటి హృదయాల ద్వారా దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. గారడీ సీమోను పరిశుద్ధాత్మను సొమ్ము పెట్టి కొనాలనుకున్నాడు, ద్రవ్యం పెట్టి. పేతురు అంటున్నాడు, దేవుడి ఎదుట నీ హృదయం సరిగా లేదు, నీ హృదయం దుష్టత్వంతో, కపటంతో, మోసంతో నిండి ఉన్నది. సో దేవుడితో సావాసం లేకుండా పరిశుద్ధాత్మను పొందుకోవడం అసంభవం. ఈ సీమోను, గారడీ సీమోను అనుకున్నాడు, వెల చెల్లించేసేసి పరిశుద్ధాత్మ వరాన్ని కొనేసుకున్నాం అనుకున్నాడు. పేతురు గద్దిస్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు, కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంది గారడీ సీమోను హృదయం. చాలా మంది ఈరోజు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం చేత ఆవరించబడి ఇలా కపట మనస్తత్వాల చేత దేవుడితో ఉన్న సావాసాన్ని తెంపి వేసుకుంటున్నారు, తెగిపోయేలా చేసుకుంటున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు ఇక్కడ గద్దించిన వ్యక్తి ఆకాను దేవుని దగ్గర దొంగిలించాడని మనం చూడొచ్చు. ఆ వస్తువు ఆమె కపటంగా ప్రవర్తించాడు. ఏం చేశాడు? ఇతర పాపాలని కప్పిపుచ్చుకునేందుకు మోసం అనే పాపం మనుషులు చేస్తారు. సో ఆకాను దొంగిలించిన సొమ్మును దాచిపెట్టే కపట ప్రవర్తన ప్రవర్తించాడు. ఈరోజు చాలామంది దొంగతనం చేసిన వస్తువులు పారేయమన్నా పారేయరు, అది ఎంత విలువైందో వాళ్ళకి. చాలామంది జీవితాల్లో దేవుడి సహవాసం విలువైందని తెలియదు ఈ దొంగతనాలు చేసేవారికి. ఆయనతో సహవాసం తెగిపోతే నీ జీవితమే లేదు. దొంగిలించిన వస్తువులు ఇచ్చేయడానికి ఇష్టం ఉండదు, దొంగిలించిన వస్తువులు పారవేయడానికి ఇష్టం ఉండదు కొంతమందికి. ఆ దొంగతనం చేసుకుని వచ్చిన వస్తువుల్ని దాచిపెడతారు, ఆ దొంగతనం చేసుకున్న వస్తువుల ద్వారా శాపాన్ని తెచ్చుకుంటారు. ఆ దొంగిలించినటువంటి వస్తువుల్ని ఎక్కడ ఎవరి జీవితంలో తీసుకొచ్చారో కూడా తెలిసి వాటిని తిరిగి సరి చేసుకుని పారద్దామని ఉండదు. ఈ ఆకాను కూడా అదే చేస్తున్నాడు, దొంగిలించుకొచ్చిన సొమ్ముకి మనం కపటంగా ప్రవర్తిస్తున్నాం. కొంతమంది వాళ్ళ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి మోసం అనే మరో పాపం చేస్తారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే ఈ యొక్క దేవుడితో సావాసం తెగిపోయేలా ఎలా చేస్తాయంటే, చేసిన పాపాలకి మరలా మోసం అనే పాపాన్ని తగిలించుకుని ఆ కపటంగా ప్రవర్తించే ఆకారంలాగా ఆ దేవుడితో సావాసం తెగిపోయేలా చేస్తారు. ప్రజలు ఏం చేస్తున్నారో దేవుడికి తెలుసు, ప్రజలు చేస్తున్నది ఏంటో దేవుడికి తెలుసు, మనం ఎలా ఉన్నామో ఏం చేస్తున్నామో దేవుడికి తెలుసు. హల్లెలూయా. అలాగే ఆ విషయాన్ని మనం గమనించాలి.
దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నా మాటలు, నా చూపులు, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా హృదయం అంతా దేవుడు గమనిస్తున్నాడనే భయం అనుకుంటాను. అది మనకు హెబ్రీయులకి రాసినటువంటి పత్రిక 4:13 చదువు. హెబ్రీ పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియూ లేదు. మనం లెక్క చొప్పున మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ మాట మన హృదయంలో ముద్ర వేయబడాలి. దేవుడికి సమస్తము తేట తెల్లగా కనబడుతున్నామని. ఈ చేతబడి చెల్లెకి మంత్రి శక్తి, మంత్రి విద్య ప్రయోగాలు, ఈ ప్రవర్తనలు ఎలా ఉంటాయంటే, ఆవరించబడిన వాళ్ళు దేవుడితో సహవాసం తెగిపోవడానికి దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా, దేవుడు గమనిస్తున్నాడనే భయం లేకుండా అవిధేయత చూపిస్తా, పాపం చేస్తా, ఇలాంటి దొంగతనాలు చేస్తా, మోసం చేస్తా, కపటంగా ప్రవర్తిస్తూ. హల్లెలూయా. ఆకాను మనుషులకు కనబడకుండా అంతా దాచిపెట్టగలిగాడు కానీ దేవునికి కనిపించకుండా దాచలేకపోయాడు. ఈరోజు చాలా మంది చేతబడి చెల్లకి మంత్రి శక్తి ప్రభావాల చేత అనేక రకాల దొంగతనాలు చేసి, దోపిడీతనాలు చేసి, శపించబడి అనేక రకాల మోసపూరితమైన హృదయాల చేత దేవుడికి తెలియకుండా ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు. మనుషులకు తెలియకుండా చేసి ఉండొచ్చు, మనుషులకు తెలియకుండా దొంగతనాలు చేసి ఉండొచ్చు, మనుషులకు తెలియకుండా సేవించబడిన వాటిని తీసుకొచ్చి దాచిపెట్టి ఉండొచ్చు, మనుషులకు తెలియకుండా కపటమైన హృదయాలతో కపటమైన ఆలోచనలు ఆలోచించి ఉండొచ్చు, మనుషులకు తెలియకుండా హృదయంలో అనేక రకాల చెడు ఉద్దేశాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఇదంతా దేవుడు చూస్తున్నాడు. ఆకాను మనుషులకి తెలియకుండా తను దొంగిలించుకొచ్చిన శపితమైన వస్తువులను దాచిపెట్టగలిగాడు కానీ అతను దేవుడికి అది మరుగు కాదు, చూస్తున్నాడు అనేది తెలియట్లేదు. ఈరోజు చాలా మంది చేతబడి చెల్లకి మంత్రి చేతి ప్రభావం ద్వారా దేవుడు చూస్తున్నాడని భయం లేదు. మనుషులకి తెలియకుండా దాచిపెడుతున్నాను కదా, నేను ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నానో వాళ్ళకి తెలియదు కదా, ఈ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నానో వీళ్ళకి తెలియదు కదా. ఈరోజు చాలా మంది ఎలా చేస్తున్నారు చూడండి, దేవుడితో ఉన్న సహవాసం తెగిపోవడానికి చేతబడి చెల్లకి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా రక్షించబడిన వారే, దేవుని ఆత్మను పొందుకున్న వారు కూడా ఎదుటి సహోదరుని గురించి చెడుగా ఆలోచించడం, చెడుగా తలంచడం, చెడుగా ఉద్దేశించడం వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎవరి గురించి చెడుగా ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు. ఎవరి గురించి చెడుగా తలుస్తున్నారో ఆ వ్యక్తులకు తెలియకపోవచ్చు. ఎవరి గురించి చెడుగా ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ వ్యక్తులకు తెలియకపోవచ్చు. కానీ ఇదంతా దేవుడికి తెలుసు, ఇదంతా దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్నులకు మరుగేది ఏదీ లేదు, సమస్తం తేట తెల్లగా కనబడతాడు. ఈ సత్యం ఆకానికి తెలియలేదు. చాలా మంది ఈరోజు ఆకారంలో ఉన్నారు అట్లాంటి వాళ్ళు, లాస్ట్ రేస్లో వాళ్ళకి తెలియట్లేదు. మనుషులకి తెలియకుండా దాచిపెట్టాను కదా, సేవకుడికి తెలియకుండా దాచిపెట్టాను కదా, ఈ సేవకురాలకి తెలియకుండా దాచిపెట్టాను కదా, ఈ విశ్వాసకి తెలియకుండా దాచిపెట్టాను కదా, భర్తకి తెలియకుండా దాచిపెట్టానని భార్యకి తెలియకుండా దాచిపెట్టానని భర్తలు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు ఏవో దాచిపెట్టాను అనుకుంటున్నారు. పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు వాళ్ళు ఏవో దాచిపెట్టాను అనుకుంటున్నారు. కుటుంబంలో రకరకాల దాపరికాలు ఎక్కువైపోయినాయి లాస్ట్ డేస్లో. ఎవరితో హృదయం మనస్ఫూర్తిగా మాట్లాడే స్థితిలో ఈ చేతబడి చెల్లెంగి మాంత్రిక శక్తి ప్రభావం చేత ఆవరించబడిన వాళ్ళు ప్రతి ఒక్కరి మాట హృదయం మోసపూరితమైపోయింది. ఈ చేతబడి చెల్లెంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా ఈ దేవుడితో ఉన్న సహవాసం తెగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అందరూ ఇలాగే ఈ ఆకారం లాగా చాలా మంది వారి యొక్క హృదయాలను శపించబడిన రీతిలో, కపటమైన ప్రవర్తన కలిగిన రీతిలో, కల్మషంతో కూడినటువంటి హృదయాలతో ఎవరికి తెలియకుండా నేను ఆలోచిస్తున్నాను అనుకున్నారు. కానీ దేవుడికి తెలిసి ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నామో దేవుడికి తెలుసు, మనం ఏం తలస్తున్నామో దేవుడికి తెలుసు, మనం ఏం ఉద్దేశం కలిగి ఉన్నామో అన్ని దేవుడికి తెలుసు. ఎవరి గురించి మనం ఆలోచిస్తున్నాం వారికి తెలియకపోవచ్చు. ఈ చేతబడి చెల్లకి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ విధంగా దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. చెడు ఆలోచనల ద్వారా, చెడు తలంపుల ద్వారా, చెడు ఉద్దేశాల ద్వారా, చెడు ప్రవర్తన ద్వారా, చెడు హృదయాల ద్వారా మంచి మంచి పనులు దేవుడి కొరకు చేయనీయకుండా ఈ ఆకానాలా అనుకున్నాడు. ఎవరికి తెలియకుండా దాచిపెట్టాను అనుకున్నాడు. కానీ దేవుడికి
తెలియకుండా ఆయన దాచిపెట్టలేదు. ఇక్కడ రెండు ముఖ్యమైన గుణపాఠాలు ఉన్నాయి ఆకాన్ జీవితం ద్వారా. పాపాన్ని గుర్తించి దాన్ని విడిచిపెట్టలేకపోతే అది హానికి దారి తీస్తుంది అని. పాపం చేశాడని ఆకానికి తెలుసు, కానీ దాన్ని గుర్తించి విడిచిపెట్టలేదు. ఈ చేతబడి చెల్లెకి మాంత్రిక శక్తి ప్రభావాలు పాపాన్ని చేయిస్తాయి, పాపాన్ని కప్పిపెట్టేలా చేస్తాయి, పాపాన్ని దాచిపెట్టేలా చేస్తాయి, పాపాన్ని విడిచిపెట్టేలా చేయు. సో ఈ విధంగా చేసి దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. ఇదే కదా ఆదాము అవ్వ జీవితంలో కూడా చేసింది. ఆదాము అవ్వ చేత పాపం చేయించింది సాతాను. ఆ పాపం జరిగిందని తెలుసు వాళ్ళు. దేవుడు వద్దన పని చేసి తప్పు చేసాం, పాపం చేసామని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన తర్వాత ఒప్పుకున్నారా వాళ్ళు? కనీసం విడిచిపెట్టారా? ఏది చేయలేదు. వారు పాపం చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు, విడిచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ పాపం అవిధేయత ఈరోజు అక్కడ ఆకారంలోనూ చూడొచ్చు. తాను పాపం చేసడం తెలుసు, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి మాత్రం ఏ విధమైన ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలా మంది చేతబడి చెల్లంగి మందిరి శక్తి ప్రభావాలు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకునేలా చేస్తాయి, కానీ విడిచిపెట్టేలా చేయు. ఆ విధంగా దేవుడితో సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. పాపాన్ని కప్పిపుచ్చుకోవడం వల్లే కదా ఆదాము అవ్వ ఏదైనా తోటలోని గెంటివేయబడ్డారు దేవుడితో సహవాసం లేకుండా. ఈరోజు చాలా మంది జీవితాలు దేవుడితో సహవాసం తెగిపోవడానికి కారణం వారి జీవితాల పాపాలు కప్పిపుచ్చుకుని దాచిపెట్టుకుంటున్నారు. సో అదే దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేసేది. దానిని బట్టి దేవుడు శిక్షను వదిలిపెడతాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే శిక్షించబడుతుంది. ఆదాము అవ్వ పాపం చేసాం, మమ్మల్ని క్షమించండి ప్రభా, ఏదో సాతాను మాట విన్నామని అన్న క్షమాపణ కానీ పశ్చాత్తాపం కానీ వాళ్ళకి లేదు. ఈరోజు చాలామందికి పాపం చేసిన భయం లేదు. ఈ చేతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు పాపాలు చేసిన భయం లేదు, పశ్చాత్తాపం లేదు, మారుమనసు లేదు. ఆ పాపాల మీద పాపాలు చేసుకుంటూ ఇక దేవుడు శిక్షించిన ఆ శిక్షలు పడేసుకుంటూ దేవుడు శిక్షించాడు. ఆ శిక్ష పడిన తర్వాత ఆ శిక్షను తీసుకుని ఆదాము అవ్వ బయటికి వెళ్ళారు ఏదైతే తోటలో. పాపం విడిచిపెట్టకపోతే శిక్ష పడుతుంది. మంత్ర విద్యాత్మలు దేవుడితో సహవాసాన్ని ఈ విధంగా తెగిపోయేలా చేసి దేవుడి చేతనే శిక్ష పడేలా చేస్తారు. మరి ఆదాము అవ్వ జీవితంలో కూడా అదే జరిగింది, ఆకాన్ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె చెప్పారు, దేవుడు మనలో పనిచేసేందుకు పాపం అడ్డు వస్తుంది. పాపం చేస్తే కనుక దేవుడు మనలో పని చేయాలంటే పాపం ఉండకూడదు. అందుకే ఇక్కడ రెండు గుణపాఠాలు. ఒక పాఠం ఏంటంటే గుణపాఠం, తప్పు చేసిన తర్వాత పాపం చేసినది పాపం తెలిసిన తర్వాత అది ఒప్పుకొని విడిచిపెట్టాలి, మరలా దజ్జోలికి వెళ్ళకూడదు. రెండవది, దేవుడు మనలో పని చేయాలంటే పాపం అడ్డుగా ఉండకూడదు. చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు చాలా మంది జీవితాల్లో దేవుడు పని చేయకుండా పాపం అనేది అడ్డుగా ఉంచేసి దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాం. చాలా మంది జీవితాల్లో ఎందుకని దేవుడు పనిచేయట్లా, కుటుంబంలో ఎందుకు పనిచేయట్లా, హృదయంలో ఎందుకు పనిచేయట్లా, ఆలోచనలో దేవుడు ఎందుకు పనిచేయట్లా? ఎందుకంటే ఏదో ఒక పాపం అడ్డుగా ఉందా. మనలో, మన హృదయంలో, మన జీవితంలో దేవుడు పని చేయాలి, మనము పని చేయకూడదు. మనంతటా మనం మన ఆలోచనలు, మన కోరికలు, అలాగే సాతాను పని చేయకూడదు. మనలో లోక ఆలోచనలు పని చేయకూడదు. దేవుడే పని చేయాలి. హల్లెలూయా. కానీ దేవుడు పని చేయట్లేదంటే అర్థం ఏంటి? ఏదో ఒక పాపం అక్కడ అడ్డుగా ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే పాపం చేయించేలా చేసి ఆ పాపం ద్వారా దేవుడు వారిలో పని చేయకుండా చేసి దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాడు. అలాగే చాలా మంది జీవితాలు ఈ లాస్ట్ డేస్ లో రకరకాల పాపాలు అడ్డుగా పెట్టుకుని దేవుడు వారిలో పని చేయకుండా, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పని చేయకుండా అనేక రకాలుగా దేవుడితో సహవాసాన్ని తెగిపోయి లోకంలో పాపంలో రకరకాల వ్యామోహాలు కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆకాన్ జీవితంలో మనం గమనించినట్లయితే ఈ విధంగానే దేవుడితో సహవాసం తెగిపోవడానికి అతను చేసినటువంటి కప్పిపుచ్చుకున్న పాపం చాలా మందిలో ఇదే. ఆకాన్ లాంటి జీవితం ద్వారానే ఆదాము అవ్వ లాంటి జీవితం పాపం, అవిధేయత. సో వారి జీవితం దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోవడానికి వాళ్ళంతటా వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, పాపాలు అన్నీ. కీర్తనలు 66 కీర్తన 18వ వచనం చెప్పు. 66 కీర్తన 18.
నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసుకునేలా చేసి దేవుడు వారి మొర వినపించుకోకుండా చేసి దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయేలా చేస్తాయి. హల్లెలూయా. హృదయంలో పాపాన్ని లక్ష్యం పెడితే ఏమవుద్దో ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మనం చూడవచ్చు. ఈ 18వ వచనం కీర్తన 66:18. తన హృదయంలో ఏ విధమైన చెడుతనమైన ఉన్నట్టు దాన్ని గమనించి దాన్ని అలానే ఉండనిస్తే, లేక తెలిసి పాపాన్ని హృదయంలో దాచుకుంటే, దాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే, లేక తన ప్రార్థనలో దురాశలు చెడు ఉద్దేశాలు ఏమన్నా ఉంటే దేవుడు తన ప్రార్థన వినడు అంటున్నాడు. ఆమేన్. ఆయన ప్రార్థనే కాదు, ఎవరి ప్రార్థనైనా వినడు అలా ఉంటే. అంటున్నాడు తన హృదయంలో ఏ విధమైన చెడుతనం, మంత్ర విద్య ఆత్మను హృదయంలో చెడుతనాన్ని కలిగిస్తాయి, దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయేలా చేస్తాయి. ఈ చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావాలు హృదయాల్లో తెలిసి పాపాన్ని దాచుకునేలా చేస్తాయి, ఒప్పుకోకుండా చేస్తాయి, విడిచిపెట్టకుండా చేస్తాయి. ప్రార్థించే విషయాల్లో కూడా ఈ చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావాల వ్యక్తులు చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు ఉద్దేశాలు ఉండేలా చేసి వారిని దేవుడు ప్రార్థన వినకుండా దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయేలా చేస్తాయి. అందుకే ఈరోజు చాలా మందికి ప్రార్థనకి జవాబు రావట్లేదు. చెడు ఉద్దేశాలు, చెడు కోరికలు ఉండబట్టు. మన ప్రార్థనా జీవితాల్లో చెడు ఉద్దేశాలు, చెడు కోరికలు ఉండకూడదు. మనం అడిగే విషయాలు దేవుడికి ఇష్టమా లేదా తెలుసుకోవాలి. చెడుగా ఉంది అంటే అసలు ప్రార్థన చేయకూడదు. కానీ చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావాలు చెడు ఉద్దేశాలతో, చెడు కోరికలు కలిగి, చెడు తలంపుల చేత దేవుడి చిత్తంలో నేను ప్రార్థన చేయించి దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగగొట్టేలా చేస్తాను. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా హృదయంలో పాపాన్ని కనుక నేను లక్ష్యం చేస్తే నా మనవి దేవుడు వినడు. ఎవరి హృదయాల్లోనైనా సరే పాపాన్ని లక్ష్యం చేసి, చెడుని లక్ష్యం చేసి, చెడ్డ కోరికలు కలిగి ఉంటే వారు చేసే ప్రార్థనలు దేవుడు వినడు. దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయిన జీవితం అది. ఇది మంత్రి విద్య ఆత్మల విధంగా చాలా మంది హృదయాల చెడు ఉద్దేశాలు కలిగించి నాశనాన్ని నడిపించి. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 2వ వచనం 59. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగు చేయవలెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. హల్లెలూయా. యెషయా చెబుతున్నాడు, దేవుడు ఎందుకని మనవి ఆలకించట్లేదు అంటున్నాడు. పాపములు దేవుని ముఖాన్ని మరుగు చేసినాయి అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. మనిషి చేసే పాపాలు దేవుని ముఖాన్ని మరుగుపరుస్తాయి. ఈ మంత్రి విద్య ఆత్మలు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడి సన్నిధిలో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆయన ఏమని చెబుతున్నాడంటే, మనిషి చేసే పాపం దేవునితో ఉన్న సహవాసం నుండి వేరు చేస్తుంది. ఈ చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావాలు దేవుడితో ఉన్న సహవాసాన్ని ఎలా తెగిపోయేలా చేస్తాయంటే, మనవుడు చేసే, ఆ మనిషి చేసే పాపాలు అనేక సార్లు జవాబు రాని ప్రార్థనలకు కారణం ఇదే. పాపం 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 పాపం. ఈ చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావాలు అనేక రీతిలో ఈ విధంగా దేవుడు ముఖాన్ని మరుగుపరిచేసేలాంటి పాపాలు చేయించి మనుషుల చేత దేవుడితో ఉన్న సహవాసాన్ని తగ్గిపోయేలా చేస్తాయన్న. చాలామంది జీవితాల్లో చేసిన పాపాల మూలంగా దేవుడి దగ్గర నుంచి జవాబు రానివ్వకుండా దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయేలా చేసింది ఈ పాపాలు. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి పాపాలు గుండా ఎంతమంది జీవితాలు వెళ్తున్నాయో ఈ రాత్రి కాల సమయంలో దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేసేది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడింది. 64 కీర్తన 7వ వచనం. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడు లేకపోయెను, నిన్ను ఆధారం చేసుకున్నట్టుగా తను తాను ప్రోత్సాహపరచుకుని వాడొకడు లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. గట్టిగా ఆమె చెప్తాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. యెషయా గ్రంథంలో యెషయా చెబుతున్నాడు, హల్లెలూయా, నీ ముఖాన్ని మాకు కనబడకుండా దాచుకున్నావు. చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావాలు ఒక వ్యక్తి హృదయంలో పాపం నుంచి దేవుడు వారిని చూడకుండా అడ్డు.
మా అపరాధముల క్రింద మేము నిరసించేలా చేసాం. అవును, ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు అపరాధాలు కూడా నడిపించి ఆ వ్యక్తుల జీవితాన్ని నిరసించేలాగా, కృంగిపోయేలాగా, కృషించిపోయేలాగా నడిపిస్తాం. దేవుడితోన సహవాసాన్ని తెగిపోయిన వాళ్ళ జీవితాన్ని ఇంక నిరసించడం అంత మాత్రమే కాదు. కనుక ఎవరు నీ పేర ప్రార్థన చేయడం లేదు, నీ మీద ఆధారపడడానికి తమను పురుగొల్పుకోవడం లేదు. చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుడి మీద ఆధారపడనివ్వకుండా దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయి వాళ్ళు చేసిన పాపాలను బట్టి. గట్టిగా మంచి మనుషులు తమ అనేక దేవుళ్ళకు ప్రార్థన చేస్తారు, కానీ స్వభావ సిద్ధంగా ఎవరు నిజ దేవుని పేరట ప్రార్థించారు. ఒకవేళ ఆయన్ని వేడుకుంటున్నామంటే మనం అలా చెయ్యాలని ఆయన మనల్ని పురుగొల్పుతున్నందువల్లే ఆమె నిరసించేలా ఈ చేతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాలు ఈ యొక్క దేవుని సన్నిధిలో, జీవం కలిగిన దేవుని సన్నిధిలో మొరపెట్టలేకుండా నిరసించేలా చేసేవి. యెషయా ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ గురించి. అయితే ఇందులోని సత్యం మనందరికీ వర్తిస్తుంది. మనం పాపం చేస్తే గనక దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకుంటాడు. ఎవరు పాపం చేసినా సరే దేవుడు ముఖం తిప్పుకుంటాడు. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఏదో రకమైన ఒక పాపం చేత దేవుడు మరి ప్రార్థనలు ఆలకించడం దేవుడితో సావాసం తెగిపోయేలా చేస్తాయి. నీరసించిపోయి ప్రార్థించడం మానేసేలా చేస్తాయి. మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా హల్లెలూయా దేవుడు ప్రార్థన ఆలకించని రీతిలో ఆ వ్యక్తి హృదయంలో పాపాన్ని జరిగించి ఆ పాపం ద్వారా ఆ వ్యక్తి జీవితం దేవుడితో సహవాసం తెగిపోయేలా చేసి నీరసించేలా చేస్తాయి. ప్రార్థన చేయడం అనేది ఉండదు ఇంకా ఆ వ్యక్తి జీవితంలో. దేవుడితో సహవాసం తెగిపోయిన వ్యక్తి జీవితంలో ఇంకా ప్రార్థన అనేది ఉండదు. అయితే అలా మానుకోవడం తప్పు. ప్రార్థన చేయకుండా ఇలా చేయడం వల్ల మరింత పాపానికి దిగజారిపోవాల్సి వస్తుంది. ఈ చేతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాలు ఈ విధంగా ఆ వ్యక్తి జీవితంలో దేవుడితో ఉన్న సహవాసాన్ని పూర్తిగా తీపిపోయేలా చేసి, పాపం వల్ల నీరసించిపోయేలా చేసి, ప్రార్థన లేకుండా చేసి ఇంకా దిగజారిపోయేలా చేస్తాయి. చాలామంది జీవితాల్లో ఈరోజు మనం చూడొచ్చు, ప్రార్థన లేని జీవితాలు ఎంత దిగజారిపోయి ఉన్నాయో ఈ చేతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాల ద్వారా. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6. వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకునినందున వారికి కనబడుకుంది. దేవుడి దగ్గరికి వారు ఎలాంటి బలులు అర్పించడానికి వచ్చినా సరే దేవుడు వారికి మరుగు చేసుకుంటాడు కనుక వారికి కనబడడు అని చెబుతున్నాడు ఇక్కడ హోషేయ ప్రవక్త. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల మంత్రి విద్య ఆత్మల క్రియలు ఇలాగే దేవుడితో ఉన్న సహవాసాన్ని ఎలా తెగిపోయేలా చేస్తాయంటే, వారు వాళ్ళ పాపాల్లో కొనసాగాలని వాళ్ళు నిశ్చయంతో ఉన్నంత కాలం దేవుణ్ణి వెదకడం వ్యర్థమే. ఒక వ్యక్తి పాపమును విడిచిపెట్టనంత వరకు పాపంలో జీవిస్తూనే ఉండిపోయి దేవుడిని వెదకడం వ్యర్థం. పాపంలో జీవిస్తూ దేవుడిని వెదకడం ఎంత వ్యర్థమో ఇక్కడ హోషేయ చెబుతున్నాడు. ఆమె ఈరోజు చాలా మంది రకరకాల పాపాలు చేస్తూ ఉన్నారు, దేవుడిని వెతుకుతూ ఉన్నారు. పాపపు ఆలోచిస్తూ ఉన్నారు, దేవుడిని వెతుకుతూ ఉన్నారు. పాపపు తలంపులు తలుస్తూ ఉన్నారు, దేవుడిని వెతుకుతూ ఉన్నారు. పాపపు ఉద్దేశాలు కలిగి ఉన్నారు, దేవుడిని వెతుకుతూ ఉన్నారు. ఎలా కనిపిస్తాడు ఆయన? ఎలా సమాధానం ఇస్తాడు ఆయన? చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు పాపంలో కొనసాగేలా చేస్తాయి కానీ పాపాన్ని విడిచిపెట్టేలా చేయు. అలా కొనసాగి వారి జీవితాలు పూర్తిగా నశించేలా చేయడమే దేవుడి సహవాసం తెగొట్టి ఈ మంత్రి విద్య ఆత్మను నడిపించేది. దేవుని ఆరాధించాలని వారు ప్రయత్నాలు చేసినప్పటికీ తీర్పు నాశనం వారిపైకి ముంచుకు వస్తున్నాయి. పాపం చేస్తూ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ పాపంలో జీవితాన్ని కొనసాగిస్తూ అనేక రకాల దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. వీరి మీదకి తీర్పు నాశనాన్ని దేవుడు తీసుకొస్తారు. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఈ విధంగా జీవం కలిగిన దేవుడి సన్నిధిలో మరి ఆ పాపాలు పూర్తిగా విడిచిపెట్టకుండా పాపంలోనే కొనసాగిస్తూ జీవిస్తూ దేవుడిని ఆరాధించాలని ప్రయత్నించే వాళ్ళ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. ఎందుకంటే పాపంలో జీవిస్తూ దేవుడిని ఆరాధన దేవుడు అంగీకరించు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఈ విధంగా పురుగులుపుతూ ఉంటాయి. పాపంలోనే జీవిస్తూ దేవుడిని ఆరాధించడానికి రకరకాలుగా అది వ్యర్థం. దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయి దేవుడిని ఆరాధించడం ఎలా కుదురుతుంది? పాపాలు చేసే వారికి ఆమె చెప్దాం.
అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క రకమైన పాపాలు బైబిల్ గ్రంథంలో చాలా మంది పాపంలోనే జీవిస్తే దేవుడిని ఆరాధిస్తారు. వాళ్ళ జీవితాలు లేనిపోయినాయి. ఇస్కరియోతు యూదా పాపంలోనే జీవించాడు, డబ్బు ధనదాహంలో. ఆయన్ని ఆరాధిస్తున్నాడు అక్కడ ఆయనతో ఉండి. అర్థమైపోయింది కదా ఆయన జీవితం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాగే రకరకాల పాప వ్యామోహాల్లో జీవిస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు. దేవుడితో సావాసం తెగిపోయిన జీవితం ఇది. మరి రాత్రి కాలసలు దేవుడు మాట్లాడుతున్నారు. ఈ విధమైనటువంటి మరి దేవుడి సావాసాన్ని తెగిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మ నుంచి విడుదల పొందడం ఎట్లాగంటే పశ్చాత్తాపం ద్వారా పునరుద్ధరించబడాలి. ఎలాగంటే ప్రజలు పశ్చాత్తాపడి క్షమాపణ కోరుతూ ఉండాలి. కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపడితే చేసిన పాపాల విషయంలో దేవుడు క్షమిస్తాడు. అలాగే ఆయనతో సావాసాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాడు. చేసిన పాపం విషయంలో విడిచిపెట్టేసేసి ఆ పాపం విషయంలో పశ్చాత్తాపడితే మరలా దేవుడు ఆ సావాసాన్ని పునరుద్ధరిస్తాడు ఆయనతో. అంతేకాదు ఒప్పుకోలు క్షమాపణ ఉండాలి. చేసిన పాపం విషయంలో ఒప్పుకోలు క్షమాపణ ఉన్నప్పుడు ఆ పాపాలను ఒప్పుకోవడం మరియు దేవుని క్షమాపణ కోరడం తెగిపోయిన సావాసాన్ని మరలా పునరుద్ధరించడం జరుగుతుంది. దేవుడితో ఉన్న సావాసం తిరిగి మరలా పునరుద్ధరించబడాలంటే చేసిన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి. మరలా పాపముల జోలికి పోకూడదు. దేవుడితో సావాసం తెగిపోయేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల దాడిలోకి వెళ్ళకూడదు. అలాగే క్షమాపణ దేవుడి దగ్గర పొందుకున్నప్పుడు దేవుడు తిరిగి మరలా వాళ్ళ దేవుడితో సావాసాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. అంతేకాదు మనం ఇంకా చూడవచ్చు దేవుడు మాట్లాడుతున్న మాటలు. దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించకుండా దేవుని చిత్తానికి విరుద్ధమైన పనులు చేయకుండా ఉండడం వల్ల, దేవుడి చిత్తం చేయడం ద్వారా, దేవుని ఆజ్ఞను అనుసరించడం వల్ల మరలా దేవుడితో ఉన్న సహవాసాన్ని పునరుద్ధరించుకోవచ్చు. హల్లెలూయా. అంతేకాదు ఆయనతో ఏకీభవించాలి. దేవునితో మనం ఏకీభవించాలి. ఆయనతో సహవాసం అప్పుడు సాధ్యమవుతుంది. దేవుడితో మనం ఏకీభవిస్తే ఖచ్చితంగా దేవుడితో మన సహవాసం మరలా సాధ్యమవుతుంది అన్నమాట. సో దేవుడు ఏమంటున్నాడంటే స్వార్థం, దురాశ, దేవుని కోరికల కంటే వ్యక్తిగత కోరికలకి ఎక్కువ మరి ప్రాధాన్యత ఇస్తే కూడా ఖచ్చితంగా దేవుడితో ఉన్న సహవాసం తెగిపోతుంది. ఈ మంత్ర విద్య ఆత్మలి చేతబడి చలంగి మాంద్రి శక్తి ప్రభావాలు, స్వార్థం, మోసం, దేవుడు కోరిన దానికంటే వ్యక్తిగత కోరికలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, అబద్ధాలు, మోసాలు చేయడం, ఇటువంటి వాటి చేత దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయేలా చేస్తాం. మనం మరి దేవుడితో ఉన్న సహవాసం పునరుద్ధరించబడాలంటే నిస్వార్థమైన జీవితం ఉండాలి, నీతిగల జీవితం ఉండాలి. అలాగే దేవుడు కోరుకున్న రీతిలో మన కోరికల కంటే దేవుడి కోరికకి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సత్యం పలకాలి, సత్యంతో నడవాలి. అలాగే మోసపూరితమైనవి ఉండకూడదు. అప్పుడు దేవుడితో ఉన్న సహవాసం పునరుద్ధరించబడుతుంది. దేవుడు చెబుతున్నాడు, దేవుడితో తెగిపోయిన సహవాసాన్ని పునరుద్ధరించడానికి పశ్చాత్తాపం, క్షమాపణ అవసరం. ఆదామవ్వ రెండు చేయలేదు కాబట్టి పూర్తిగా ఏదైనా తోటలోని గెలిపేయబడ్డారు, దేవుడి సహవాసాన్ని కోల్పోయారు. ఆకాను కూడా కనీసం సరే నేను చేసి తప్పని పాపక్షమాపణ పొందుకోలేదు కాబట్టి అతని జీవితం, అతని ఫ్యామిలీ నాశనం అయింది. బైబిల్లో పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ చేతబడి చలంగి మాంద్రి శక్తి ద్వారా. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే పాపాలను ఒప్పుకోవడం, దేవుని ముందు తప్పును అంగీకరించడం ముఖ్యం. కోల్పోయిన దేవుడు, తెగిపోయిన దేవుని సహవాసం తిరిగి పొందుకోవాలంటే దేవుని ఎదుటే పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టాలి. అలాగే క్షమాపణ కోరుతూ యేసుక్రీస్తు ద్వారా దేవుని కృప మరియు కనికరంపై నమ్మకం ఉంచడం ద్వారా మనం ఏం చేయబడతామంటే ఆ పాపము నుండి క్షమించబడతామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా, దేవుని కృప ద్వారా ఆ కృప కనికరం దేవుని కనికరం మీద మనం నమ్మకం ఉంచడం ద్వారా మరలా దేవుడితో ఉన్న సహవాసాన్ని పునరుద్ధరించుకోవచ్చు. పాపం నుండి తొలగిపోవడం ద్వారా, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేయడం ద్వారా కూడా ఆ యొక్క దేవుని చిత్తాన్ని, దేవుని సహవాసాన్ని మరలా తిరిగి పొందుకోవచ్చు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదివినట్లయితే ఏ విధంగా దేవుడితో ఉన్న సహవాసాన్ని మరలా మనం పునరుద్ధరించుకోవచ్చు అంటే అక్కడ ఒక మాట మనకి తెలుస్తుంది. వీరు అపోస్తుల బోధ యందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయుట. సో ఈ అపోస్తుల్లాగా మనం కూడా ఏం చేయాలంటే ఎడతెగక
అపోస్తుల బోధ, రొట్టె విరిచడం, ఎడదగిన ప్రార్థన, సహవాసంలో ఉండాలి. సహవాసం గురించి స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది ఇక్కడ. సో ఎంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందో చూడండి సహవాసం అనే విషయం. ఇక్కడ మనం చూడొచ్చు దేవుడు మాట్లాడుతున్న మాటని. క్రైస్తవ ఎదుగుదలకు, సేవ అభివృద్ధికి, మన ఆత్మీయ ఎదుగుదలకు సహవాసం చాలా ఇంపార్టెంట్. దేవుడితో సహవాసం కూడా మనకి, ఆ సహవాసం యేసుక్రీస్తుతో ఉండాలి, ఆయన ప్రజలతో కూడా సహవాసం ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు సహవాసం అంటే, దేవునితో మనం సహవాసం కలిగి ఉండడం అంటే, మన మనసులో, మన హృదయంలో ఉన్న వాటిని ఇతరులకు బయటపెట్టడం. అంటే వారితో సేవలో, క్రైస్తవ పోరాటాల్లో, కష్టాల్లో, సంతోషాల్లో పాల్గొనడం, క్రీస్తులాగా ప్రేమించడం, క్రీస్తుని గురించిన విషయాలను వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడడం. సో ఇదంతా కూడా సహవాసం. మనం దేవుడితో కనుక సహవాసం చేస్తే ఇతరులతో కూడా ఇలాగే సహవాసం చేయగలుగుతాం. సో ఈ చేతబడి, చలంగి, మాంత్రిశక్తి ప్రభావాలు ఈ విధంగా సహవాసం చేసి ఎదుగుదల లేకుండా, అభివృద్ధి లేకుండా ఆటంకపరచాలని అవి ఆటంకపరుస్తాయి. కానీ ఈ రాత్రి కాలస్థలో మనం ఏం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, అపోస్తుల బోధ యందు వారు ఎలా అయితే రొట్టె విరిచడం, ప్రార్థన యందు, అలాగే సహవాసం యందు వారు ఎడతెగగా ఉన్నారో మనం కూడా దేవునితో ఆ విధమైన సహవాసాన్ని కలిగి నడిపించబడాలి. తోటి సహోదరులతో కూడా, సంఘ సభ్యులలో ఉన్న వారితో కూడా మనం ఆ సహవాసంలో కొనసాగాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే అక్కడ కూడా సహవాసం గురించి దేవుడు మాట్లాడుతుంది. ఎవరితో మనం సహవాసం చేయాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో మన సహవాసం ఎవరితో మాట్లాడుతున్నాడు? కుమారుడితో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారితో. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం ఆయనతో సహవాసం చేయాలి. మనము ఎలా ఉండాలంటున్నాడు? హల్లెలూయా. ఈ చేతబడి, చెలంగి, మాంత్రిశక్తి ప్రభావాలు పాపంలో, తప్పులో జీవిస్తూ పవిత్రతతో, సత్యంతో సహవాసం కలిగి ఉండడం అసాధ్యం. పాపంలో అలాగే తప్పుగా జీవిస్తున్న వ్యక్తికి పరిశుద్ధతతో జీవించడం, అలాగే సత్యంతో సహవాసం కలిగి ఉండడం అసాధ్యం. పాపాన్ని కోరుకోవడం అంటే దేవుని త్రోసిపుచ్చడం. హల్లెలూయా. సో ఆయన త్రోసిపుచ్చితే దేనిలోనైనా ఆయనతో ఏ విధంగా పాలు పంచుకోలేము. అది గుర్తుపెట్టుకోవాలి. విచారకరమైన సంగతి ఏంటంటే, దేవుడిని ఎరగని అనేక మంది తమకు దేవుడు తెలుసు అని చెప్పుకుంటారు. వాళ్ళ జీవిత విధానాల మూలంగా దేవుడు తమకు తెలియదని కనపరుచుకుంటూ ఉంటారు. ఆమేన్ చెప్దాం. సో అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ చేతబడి, చలంగి, మాంత్రిశక్తి ప్రభావం ద్వారా మోసపోయిన వారు, ఇతరులను మోసం చూస్తూ ఉన్నవాళ్ళు, ఎలా చూసుకున్న వాళ్ళు దేవునితో సహవాసం లేకుండా కోల్పోయిన వారు అనమాట. సత్యాన్ని ఆచరణలో పెట్టని వారు. ఊరికే సత్యాన్ని వినడం లేదా శ్రద్ధగా పఠించడం సరిపోదు, దాని ప్రకారం బ్రతకాలి. హల్లెలూయా. సో అందుకే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, ఈ చేతబడి, చలంగి, మాంత్రిశక్తి, మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడి సహవాసాన్ని కోల్పోయే వరంగా కాకుండా వెలుగులో నడిచే వరంగా ఉండాలి. దేవుడు వెలుగులో నడవడం అంటే, దేవుడు చెబుతున్నాడు, పాపాంధకారంలో, అజ్ఞానంలో, తప్పులో నడవడానికి ఇది వ్యతిరేక. చేతబడి, చలంగి శక్తిలో, పాప అంధకారంలో, అజ్ఞానంలో, అలాగే తప్పుదారిలో నడిచేలా చేస్తాయి. దేవుడితో ఉన్న సహవాసం చేయకుండా చేస్తాయి. బట్ మనము వెలుగులో నడవడం అంటే పాప అంధకారం కాదు, దేవుని వెలుగులో, దేవుని జ్ఞానంలో, దేవుని సత్యంలో నడిచి ఆయన సహవాసంలో మనం నడిపించాలి. పాపాన్ని, దేవుని వాక్కుకు వ్యతిరేకమైన ప్రతిదాన్ని నిరాకరించాలి. అలాగే ఆయన వాక్కు మనకు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ విధంగా దేవుడితో మనం సహవాసాన్ని కలిగి ఉంటాం అన్నమాట. అలా చేయడం ద్వారా దేవునికి సముఖంగా ఉంటూ మనం ఏంటో, మనం చేసినదేమిటో ఏది దాచకుండా ఉండాలి. హల్లెలూయా. వెలుగులో నడవాలంటే ముందు మనకు వెలుగు కావాలి. అందులోకి మనం తెచ్చేది దేవుడే, ఆ పని చేసేది దేవుడే. కాబట్టి దేవుడు వెలుగు రాజ్యంలో ఉన్న మనకి ఈ విధంగా మరి నడుచుకోవాల్సిన బాధ్యత ఉందని, సహవాసం వెలుగులో నడుస్తున్న విశ్వాసుల మధ్య మాత్రమే నిజమైన క్రైస్తవ సహవాసం ఉంటుంది. పాపం, తప్పుడు ఉద్దేశం సహవాసాన్ని చంపేస్తాయి, దేవుని సహవాసాన్ని. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, తప్పు ఉద్దేశం, పాపం ఎవరి హృదయాల్లో లేకుండా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సహవాసాన్ని కలిగి నడిపించబడాలి. యేసు రక్తం శుద్ధి చేస్తుంది. విశ్వాసులు కొన్నిసార్లు తప్పు తలంపుల్లో, మాటల్లో, చేతల్లో పాపాలు చేస్తారు. తలంపుల్లో పాపాలు చేస్తారు, చేతల్లో పాపాలు చేస్తారు, మాటల్లో కూడా పాపాలు చేస్తారు.
అందుకే దేవుడు ఏమంటున్నాడు, యేసు రక్తం ద్వారా వారి వెలుగులో నడుచుకుంటూ ఉంటే దేవుడు వారి పాపాలను క్షమించి వారిని కడిగివేసి అసలు జరగలేనంత శుభ్రంగా తుడిచివేస్తాడు. హల్లెలూయా. శిలువపై క్రీస్తు చేసిన బలి అర్పణ ఆధారంగా ఆయన ఇది చేస్తారు. సో వారు ఈ భూమిపై ఉన్నంత కాలం ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఏదేమైనా రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలా చేసే పాపము ఆలోచన, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు, అజ్ఞానం, పాపాంధకారం ఎవరి జీవితాల్లో ఏలుబడి చేసేలా చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్ర విద్య ఆత్మలు ఏలుబడి చేస్తారు. దేవుడితో ఉన్న సావాసాన్ని తెగిపోయేలా చేస్తే ఆ బలవంతునికి నజరేయుడైన నామములో నజరేయుడైన రక్తములో నజరేయుడైన శక్తి గల వాక్యము ద్వారా వారి బలిపీఠాలు విర్రగొడుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేసి మంత్ర విద్య ఆత్మలకు నోటి మాటల ద్వారా, ఆలోచన తలంపుల ద్వారా పాపాలు జరిగిస్తూ, చేతల ద్వారా, క్రియల ద్వారా పాపాలు జరిగిస్తూ దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేసి ఈ మంత్ర విద్య ఆత్మలకు నజరేయుడైన నామములో నజరేయుడైన రక్తములో నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని సత్వం చేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయేలా చేసే రకాల మషకత రకాల బదరగలవు అనేక రకాలుగా థ్యాంక్ యూ లార్డ్. ఆదామవ్వలాగా దేవుడికి అవిధేయత చూపిస్తూ ఆజ్ఞాతిక్రమ పాపాలు చేస్తుంది. మరలా ఆ పాపాలు ఒప్పుకోకుండా పశ్చాత్తాపడకుండా చేస్తున్న ఆ బలవంతుడికి దేవుడి సహవాసాన్ని దిగిపోయేలా చేసి ఆ మంత్ర విద్య బలవంతుడికి ఎవరి జీవితాలు ఏర్పడి దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసులు ఎవరి జీవితాలు ఏర్పడి చేయకూడదు. నజరేయుడైన నామములో నజరేయుడైన రక్తములో నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నాశనం చేస్తున్న థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో దేవునితో సహవాసం దిగిపోయేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఆకాంక్ష జీవితం ద్వారా ఎలాగైతే శపితమైనటువంటి వాటిని దాచిపెట్టి శపితమైన వస్తువుల ద్వారా, శపితమైన మాటల ద్వారా, శపితమైన క్రియల ద్వారా, శపితమైనటువంటి ఉద్దేశాల ద్వారా వారి గృహాల్లో, కుటుంబాల్లో, జీవితాల్లో దాచిపెట్టి ఆ పాపాలు కప్పిపుచ్చుకునే ఆ పాపాలు, విడిచిపెట్టని ఆ పాపాలు, పాపంలో ఉండి దేవుని వెంబడిస్తున్నాం అనుకుని మభ్యపెట్టి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియ శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేస్తున్న, నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలసిన దేవుడితో సహవాసాన్ని తెగిపోయేలా చేసేటటువంటి ఆ చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ విధంగా దేవునికి థ్యాంక్ యూ లార్డ్ చేసిన పాపాలని నేను ఒప్పుకోనీయకుండా, విడిచిపెట్టనీయకుండా చేస్తూ థ్యాంక్ యూ లార్డ్. అనేక రకాలుగా దేవునితో సహవాసాన్ని తెగిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కుటుంబాల్లో విచ్ఛిన్నం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని దేవుడితో సహవాసం లేకుండా, ప్రార్థనా జీవితాలు లేకుండా నిరసించిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నారు. నజరేయుడైన నామములో నజరేయుడైన రక్తములో నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా థ్యాంక్ యూ లార్డ్ వారి క్రియలని కూడా నిస్సత్తు, నిర్వీర్యం లయపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఏ రాత్రి కాలసిన దేవుడితో సహవాసం దిగిపోయేలా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలు అయ్యా ఎక్కడ కూడా ఏ సేవకులు, ఏ విశ్వాసులు, ఏ యొక్క ఆత్మీయ, శారీరక, మానసిక, ప్రాణాత్మ దేహాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా నజరేయుడైన నామములో నజరేయుడైన రక్తములో నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన దేవుడితో సహవాసాన్ని తెగిపోయేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు, పాపానికి ప్రేరేపించే మంత్ర విద్య ఆత్మలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు, పాపపు క్రియలతో హృదయాన్ని ఆయన నాశనం చేసే మంత్రి మోసపుచ్చి కపటంగా ప్రవర్తింపచేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన నామములో నజరేయుడైన రక్తములో నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మన దేవునితో సహవాసాన్ని తెగిపోయేలా చేయాలని చూసి చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ప్రభావ ఆ రోజు ఏదైనా తోటలో దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడేలా చేసిన ఈరోజు ఎంతమంది జీవితాల్లో దేవుని ముఖం మరుగుపరిచేలా, పాపాల్లో జీవించేలా చేస్తున్నారు. ఆ మంత్ర విద్య ఆత్మల క్రియ ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నారు. అనేక వ్యసనాల రూపంలో, అనేక రకాల మాటలు, చూపుల రకాలు, పిల్లల చదువుల జీవితాలు, ఉద్యోగాల రూపంలో, వివాహాలు, దైవ సంబంధం, వివాహాల విషయాలు, గర్భఫలాల విషయాలు, పరిచర్ల విషయాలు, జీవితాలు స్థిరపరచబడినాయి కూడా ఈ దేవునితో సహవాసం జీవించలేకుండా లోక సహవాసాల చేత, పాప సహవాసాల చేత, మనుషులతో సహవాసాలు, లోకాన్ని థ్యాంక్ యూ లార్డ్ సాతాని క్రియలతో ఇలా ఎక్కడ ఎవరి జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు ఏర్పడి చేస్తూ దేవుడితో సహవాసం తెగిపోయేలా చేస్తున్నాం. నజరేయుడైన రక్తములో నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా
ఓ థ్యాంక్ యూ లాడ్, వాడి క్రియలని నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లాడ్, వాడి క్రియలని లయపరుస్తున్నాను వేస్తున్నాము. థ్యాంక్ యూ లాడ్. ఈ రాత్రి కాలసిన ప్రభా ఈ యొక్క దేవునితో సహవాసం లేకుండా చేసే మంత్ర విద్యాత్మల క్రియలు అనేక రకాల వ్యాపకాలు కలిగించి లోకానుసారంగా చదువుల మీద అనేక రకాల జీవితాల మీద దాడి చేస్తున్న మంత్ర విద్యాత్మల క్రియలు సంఘాల మీద సేవకులు విశ్వాసాల జీవితాల్లో కూడా దేవుడితో సహవాసం తెగిపోయేలా చేసి అనేక రకాల పాపాలు థ్యాంక్ యూ లార్డ్, రీకాల మందర శకరబల అపరాధాల చేత థ్యాంక్ యూ జీసస్, అవిధేయతల చేత అజ్ఞానం చేత పాపాంధకారం గాఢాంధకారాల చేత థ్యాంక్ యూ లార్డ్ నడిచేలా చేస్తే మంత్ర విద్యాత్మల క్రియలని కూడా నజరేసుక్రీస్తు నామమున నజరేసుక్రీస్తు రక్తంలో నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని లయపరుస్తున్నాను, నాశనం చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను, బుర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల ప్రభా దేవునితో సహవాసాన్ని తెగిపోయేలా చేయాలని చూసి మంత్ర విద్యాత్మలకి మా సరిహద్దుల్లో కానీ కుటుంబాల బిడ్డల జీతాలు ఆత్మీయ శారీరక ప్రాణాత్మ దేవాల ఆలోచన తల ఉద్దేశం సరిహద్దుల పులిమని ఎక్కడా లేకుండా నజరేసుక్రీస్తు నామంలో నజరేసుక్రీస్తు రక్తంలో నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అరణ్యాలకి పారదులుతున్నాను తండ్రి. నీకు స్తోత్ర మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేసిన అగ్ని కంచెల ప్రాకారంగా జకర్యా 2:5 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. అగ్ని కంచెల ప్రకారం విడుదల చేసిన మరొక సైన్య సమూహాన్ని నీ కావలి దుతులను ప్రాణాత్మదేవుల ఆలోచనల బిడ్డల కుటుంబాలన్నింటి చూడగా నజరేయుడైన యేసుక్రీస్తు నామం విడుదల చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మని రాత్రి కాలసిన నాయన దేవునితో ఉన్న సహవాసం తెగిపోయేలా చేసి ఆ మంత్ర విద్యాత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేసినందుకే, నిర్వీర్యం చేసినందుకే, నాశనం చేసినందుకే, వాడి బలిపీఠాలు పగలగొట్టి విరగొట్టినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు తెలుస్తుంది. అయా నీతో మేము ఎడతగిన సహవాసం చేసేవారంగా, అయా నీ మాటికి లోబడేవారంగా, నీ వాక్కి లోబడేవారంగా, నీకు విధేయత చూపించేవారంగా, అయా నీ సన్నిధిలో నా తండ్రి పరిశుద్ధాత్ముడా నీ వాక్యానుసరిగా నడిచేటటువంటి వారంగా తండ్రి నీకు స్తోత్రాలు. రాత్రి కాల సమయంలో నా తండ్రి నిత్యం ఎడతెగక నీ యొక్క థ్యాంక్యూల బోధలో సహవాసంలో ఎదిగేటటువంటి వారంగా థ్యాంక్ యూ జీసస్. నాయన కుమారునితో తండ్రితో పరిశుద్ధాత్మల సహవాసం చేసే బిడ్డలకు మమ్మల్ని పిలిచినందులకే, మమ్మల్ని మీతో సహవాసం చేసి నడిపిస్తున్నందులకే మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ ప్రతి విధమైన చేతబడి చెల్లింగి మాతృశక్తి ప్రభావ దేవుని సహవాసాన్ని తెగిపోయేలా చేయాలనుకున్న ఆ బలవంతుడికి పూర్తిగా నిస్సత్తులు చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మా జీవితాల్లో నీతో అత్యధికంగా సహవాసం చేసే మా బిడ్డలు కుటుంబాల సంఘాల సమూహం ఆత్మీయులు అందరూ కూడా నీతో మరి ఎక్కువగా మేము సహవాసం చేసేవారంగా నీ వాక్కు అభిషేకంతో మమ్మల్ని నింపిన అందరం ప్రాణాత్మ ధ్యాన ఆలోచనల ఉద్దేశం నింపిన విధానం బట్టి మీకు లెక్కించలేని కృతదాసం తెలియదు. నీతో సహవాసం చేసే చదువులు, నీతో సహవాసం చేసే ఉద్యోగాలు, నీతో సహవాసం చేసే వివాహాలు, నీతో సహవాసం చేసే గర్భపాలు, నీతో సహవాసం చేసే పరిచయాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాలు, నగరాల, గ్రామాలు, పల్లెలు, కుటుంబాలు విడుదల చేస్తూ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తున్నాం ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం. ఆమె ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి నా దేవనామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇవ్వబడింది, మీకు ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంపాదించండి. థ్యాంక్ యూ.